నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తావో దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు, ఆయన కృపలు అంతగా స్వతంత్రించుకుంటావు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీవు కూడా ఆయనను ప్రేమింపబద్ధుడవై బద్ధురాలవై ఉన్నావు. ఇది మళ్ళా ప్రేమిస్తే ఇస్తాడు, ప్రేమిస్తే చేస్తాడు, ప్రేమిస్తే ఏదో మనకి అలివవుతాడు అన్నట్టుగా ప్రతిఫలాపేక్షతో ప్రేమించడం కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే నువ్వు ఇచ్చిన స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం, నువ్వు చేసిన స్తోత్రం, చెయ్యకపోయినా స్తోత్రం, పేదరికాన్ని ఇచ్చిన స్తోత్రం, సమృద్ధినిచ్చిన స్తోత్రం. నేను భూమి మీద కలిగి ఉండే దాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి లేదు ప్రభువా, నా ప్రేమ నీ ప్రేమను ఆధారం చేసుకొని ఉంది. నీ ప్రేమను బట్టి నాకు ప్రేమ ఏర్పడింది. నీ త్యాగాన్ని ఆధారం చేసుకుంది, నీ సిలువను ఆధారం చేసుకుంది నా ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఏదన్నా చేయనాయన, నువ్వేం చేసినా నీకే స్తోత్రం. నేనైతే నిన్ను ప్రేమించడం మాత్రం మానను.